ప్రపంచ క్రికెట్లో 15 ఏళ్లకే అందరినీ భయపడుతున్న ఓ బ్యాటర్ ఉన్నాడు. కానీ అతనికి పోటీగా మరో 4 దేశాల్లో కూడా వండర్ కిడ్స్ సిద్ధంగా ఉన్నారు. మరి భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్ను ఎవరు ఏలుతారు? కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు వైభవ్. ఐపీఎల్లో అరంగేట్రం చేసినప్పటినుంచే భారీ సిక్సర్లతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2026లో ఏకంగా 776 పరుగులు, 72 సిక్సర్లు, 237కు పైగా స్ట్రైక్ రేట్తో ఆరెంజ్ క్యాప్ గెలిచి సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని 29 బంతుల్లో 97 పరుగుల ఇన్నింగ్స్, 240 బంతుల్లోపు శతకాలు 15 ఏళ్ల వయసులోనే సాధించిన రికార్డులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. చాలామంది మాజీ క్రికెటర్లు ఇతను ఒక జనరేషన్ టాలెంట్ అని చెబుతున్నారు. భారత్కు వైభవ్ సూర్యవంశీ ఎంత పెద్ద టాలెంట్ అయితే, ఆస్ట్రేలియాకు సామ్ కొన్స్టాస్ కూడా అంతే ప్రత్యేకమైన యువ ఆటగాడు. అక్టోబర్ 2005 జన్మించిన సామ్ కొన్స్టాస్ ప్రస్తుతం 20 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా క్రికెట్లో అత్యంత ఆశాజనకమైన ఓపెనర్గా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్లో న్యూ సౌత్ వేల్స్ తరఫున అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2025-26 షెఫీల్డ్ షీల్డ్ సీజన్లో 660 పరుగులు చేసి ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతని ప్రదర్శనకు గుర్తింపుగా భారత్పై జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. తొలి టెస్టులోనే భారత బౌలర్లపై ధైర్యంగా బ్యాటింగ్ చేస్తూ 60 పరుగులు చేసి కేవలం 52 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఇది టెస్ట్ అరంగేట్రంలో ఆస్ట్రేలియా ఆటగాడు నమోదు చేసిన అత్యంత వేగవంతమైన 50ల్లో ఒకటి. ఇప్పటివరకు అతను 5 టెస్టులు ఆడి 163 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం 32 మ్యాచ్లో 1910 పరుగులు, 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు నమోదు చేసి తన ప్రతిభను నిరూపించాడు. అయితే అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇటీవల వెస్టిండీస్ సిరీస్లో 4 ఇన్నింగ్స్లో కలిపి 33 పరుగులే చేయడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే కారణంగా 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు కోల్పోయాడు. అయినా ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, సెలెక్టర్లు అతనిపై నమ్మకం కోల్పోలేదు. మంచి టెక్నిక్, నిర్భయమైన ఆటతీరు, పెద్ద ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యం కారణంగా భవిష్యత్తులో ఆస్ట్రేలియా టాపార్డర్కు కీలక బ్యాటర్ అవుతాడని విశ్వసిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ టీ20లలో విధ్వంసకర బ్యాటింగ్తో పేరు తెచ్చుకుంటే, సామ్ కొన్స్టాస్ టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా భవిష్యత్తు స్టార్గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు చూడాలి, ఈ ఇద్దరిలో ప్రపంచ క్రికెట్పై ఎక్కువ ప్రభావం చూపేది ఎవరో. ఇంగ్లండ్ రాకీ ఫ్లింటాఫ్. భారత్కు వైభవ్ సూర్యవంశీ ఎంత పెద్ద యంగ్ సెన్సేషన్ అయితే, ఇంగ్లండ్కు రాకీ ఫ్లింటాఫ్ కూడా అంతే ప్రత్యేకమైన టాలెంట్. ఏప్రిల్ 2008 జన్మించిన రాకీ ప్రస్తుతం కేవలం 18 ఏళ్ల వయసులోనే ఇంగ్లండ్ క్రికెట్లో అత్యంత ఆశాజనక యువ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అతను ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు. అయితే పేరు వల్ల కాదు, తన ఆటతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. 2024లో లాంకాషైర్ సెకండ్ 11 తరఫున 116 పరుగుల సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్తో లాంకాషైర్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా తన తండ్రి పేరిట ఉన్న రికార్డునే అధిగమించాడు. అదే ఏడాది ఇంగ్లండ్ అండర్ జట్టులోకి ఎంపికే శ్రీలంక అండర్పై 106 పరుగుల శతకం సాధించాడు. దీంతో ఇంగ్లండ్ అండర్ తరఫున అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాటర్గా కొత్త చరిత్ర సృష్టించాడు. 2025లో ఇంగ్లండ్ లయన్స్ తరఫున ఆస్ట్రేలియాలో 126 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి అక్కడ కూడా తన తండ్రి రికార్డును బద్దలు కొట్టాడు. దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 137 పరుగులు, అలాగే 8 లిస్టే మ్యాచ్లో 180 పరుగులు చేశాడు. ఇటీవల లాంకాషైర్తో 2027 వరకు కాంట్రాక్ట్ పొడిగించుకోవడం అతనిపై క్లబ్కు ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. రాకీ బ్యాటింగ్తో పాటు మీడియం ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగల ఆల్రౌండర్. అందుకే ఇంగ్లండ్ అభిమానులు అతన్ని కేవలం ఫ్లింటాఫ్ కొడుకుగా కాకుండా ఇంగ్లండ్ భవిష్యత్తు మ్యాచ్ విన్నర్గా చూస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ పవర్ హిట్టింగ్తో ప్రపంచాన్ని ఆకట్టుకుంటే, రాకీ ఫ్లింటాఫ్ తన ఆల్రౌండ్ ప్రతిభతో ఇంగ్లండ్కు కొత్త ఆశగా ఎదుగుతున్నాడు. పాకిస్తాన్ షాజేబ్ ఖాన్. భారత్కు వైభవ్ సూర్యవంశీ ఎలా భవిష్యత్ స్టార్గా కనిపిస్తున్నాడో. పాక్ జన్మించిన లువాండ్రే ప్రస్తుతం 20 ఏళ్ల వయసులో సౌతాఫ్రికా క్రికెట్లో అత్యంత ఆశాజనకమైన యువ వికెట్ కీపర్ బ్యాటర్గా ఎదుగుతున్నాడు. ప్రపంచ దృష్టిని ఆకర్షించింది 2024 అండర్ ప్రపంచ కప్. ఆ టోర్నమెంట్లో 6 మ్యాచ్లో 287 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకరిగా నిలిచాడు. ముఖ్యంగా ఇంగ్లండ్పై అతను ఆడిన 76 పరుగుల ఇన్నింగ్స్ సౌతాఫ్రికాను సెమీఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. అండర్ స్థాయిలో రాణించిన తర్వాత దేశవాళీ క్రికెట్లో కూడా అదే ఫామ్ను కొనసాగించాడు.
2002-26 సీజన్లో దక్షిణాఫ్రికా దేశవాళీ టోర్నీల్లో వరుసగా భారీ స్కోర్లు నమోదు చేస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2002-6లో S20 లీగ్లో అవకాశం దక్కించుకుని తన పవర్ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జింబాబ్వేపై టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. తొలి టెస్ట్లోనే 153 పరుగుల అద్భుత సెంచరీ బాది టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కులైన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అదే సిరీస్లో రెండో టెస్ట్లో కూడా 78 పరుగులు చేసి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. ఇప్పటివరకు అతను 2 టెస్టులు ఆడి 231 పరుగులు చేశాడు. అతని సగటు 75కు పైగా ఉండటం అతని ఆరంభం ఎంత గొప్పగా ఉందో చెబుతోంది. లువాండ్రే కేవలం వికెట్ కీపర్ మాత్రమే కాదు, మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పగల దూకుడైన బ్యాటర్. ఒత్తిడిలో కూడా ఆత్మవిశ్వాసంగా ఆడటం అతని ప్రత్యేకత. వైభవ్ సూర్యవంశీ ఓపెనర్గా విధ్వంసం సృష్టిస్తుంటే, లువాండ్రే ప్రిటోరియస్ మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ ఫినిషర్గా, వికెట్ కీపర్గా సౌతాఫ్రికా భవిష్యత్తు స్టార్గా ఎదుగుతున్నాడు. రాబోయే సంవత్సరాల్లో ఈ ఇద్దరూ ప్రపంచ క్రికెట్లో పెద్ద పేర్లుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ఐదుగురిలో భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్ను ఏలే అవకాశం ఎవరికి ఎక్కువ? ముందుగా ఒక్కసారి పోల్చి చూద్దాం. వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్లకే ప్రపంచ క్రికెట్లో సంచలనం. ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్, భయంలేని ఆటతీరు, భారీ సిక్సర్లు. T20 ఫార్మాట్లో అతనికి ఉన్న సామర్థ్యం అసాధారణం. సామ్ కొన్స్టాస్ క్లాసికల్ టెస్ట్ ఓపెనర్. కొత్త బంతిని ఎదుర్కొనే టెక్నిక్, ఓపిక, పెద్ద ఇన్నింగ్స్లో ఆడే నైపుణ్యం అతని బలం. ఆస్ట్రేలియా భవిష్యత్తు టెస్ట్ బ్యాటింగ్కు కీలక ఆటగాడిగా భావిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన క్రికెట్ స్టోరీలు, రికార్డులు, ప్లేయర్ కంపారిజన్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ను ప్రెస్ చేయ